అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తన తండ్రిని చంపిన వాళ్ళు ఎవరో తెలిసి కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు స్వేచ్ఛగా తన కూతురు ముందే తిరుగుతూ ఉంటే ఆ కూతురు యొక్క ఆవేదన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె అయినటువంటి వైఎస్ సునీత గారు పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో రీసెంట్గానే ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఏమైందో ఒకసారి చూద్దాం. ఆవిడేమంటున్నారంటే 2019 మార్చి 15న గొడ్డలతో నరికి బాడీ పడి ఉంటే మొదట హార్ట్ అటాక్ అన్నారు. సో వివేకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యి నిన్న మొన్న కాదండి, 2019లో అంటే 6 ఏళ్ళు అవుతుంది. సో ఒక 6 ఏళ్ళ నుంచి ఒక కన్న కూతురు తన తండ్రి చంపిన వాళ్ళని ఎలాగైనా సరే శిక్ష పడాలని చెప్పి ఒంటరిగా పోరాటం చేస్తుందండి. స్వయాన తన పెద్దనాన్నగారి అబ్బాయి సొంత అన్నలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో కనీసం ఈ కేసును ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోయారు. ఎందుకో ప్రతి ఒక్కరికి తెలుసు. స్టార్టింగ్లో సునీత గారికి ఈ ప్లాన్ ఏం తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందని తెలియదు. అనుకున్నట్టుగానే హార్ట్ అటాక్ అని చెప్పారు, నమ్మేశారు. దాని తర్వాత అక్కడ ఉన్న 3-4 పోలీసులను బెదిరించి వాళ్ళ ముందే ఆధార్ లేకుండా చేశారు. ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, ఎటువంటి ఒక్క క్లూ కూడా లేకుండా చేశారంట. తర్వాత ఏం చెప్పారు, సో ఈ హత్య ఎవరో చేయలేదు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డే చేశారు, మీరు వాళ్ళు చేసినట్టు ఒక్క సంతకం చేయండి చాలు, మేము తర్వాత ప్రొసీడింగ్స్ మేము చూసుకుంటాము అని చెప్పేసి సునీత గారి దగ్గరికి వెళ్తే ఆవిడ సంతకం పెట్టలేదు. తర్వాత ఏమైంది, మరుసటి రోజు ఏం చెప్పారంట, ఇది చంద్రబాబుపై నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో పెట్టారు. సో అటు తిరిగి ఇది ఏం చేశారు, బాబాయ్ హత్య ఎవరో చేయలేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారే చేశారు, టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక పెద్ద డ్రామా చేశారు. అలవాటే కదా డ్రామాలు వేయడం. సో పెద్ద డ్రామా చేశారు. సునీత గారికి ఏం తెలియదు కదా, నమ్ముతారు. మొన్నేమో అంతకుముందు రోజు ఏమో హార్ట్ అటాక్ అన్నారు, నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఉన్నారని తెలియదు కదా. తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు అంటే ఆవిడలాగా నమ్ముతారు. దాని తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఇండిపెండెంట్గా బరిలో ఉన్న సురేష్ రెడ్డిపై 2 రోజుల క్రితం ఎవరో దాడి చేశారు అన్నారు. ఆయనకు దెబ్బలు తగిలాయని అవినాష్ రెడ్డి బాధపడుతున్నారు. ఆయన్ను గంగిరెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయి చికిత్స చేశారు. వైసీపీ నేతలు పరామర్శించారు. ఆ రోజు మా నాన్నగారిని ఎలాగైతే డ్రామా చేసి చంపేశారో ఈసారి సురేష్ రెడ్డిపై కూడా వాళ్ళు ఎందుకు దాడి చేసి ఉండకూడదు అని చెప్పేసి సునీత గారు అంటున్నారు. అది కూడా కరెక్ట్ పాయింటే కదా. సో ఇంకేమంటున్నారు ఆవిడ, ఈ 2 సంఘటనలు ఒకేలా కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే సునీత రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు భయపడుతున్నారంట, ఇక్కడికి రావద్దు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి భయపడుతున్నారంట. మా నాన్నగారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటే బాధితురాలుగా ఉన్న నేను సెక్యూరిటీతో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంపిన వారేమో చాలా హ్యాపీగా బయట తిరుగుతున్నారు, దాడికి గురైన మేమేమో భయంగా సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి సునీత రెడ్డి గారు ఆవేదనకు వ్యక్తమయ్యారు. సో ఒక కూతురిగా తన బాధను ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తన చెల్లి బాధ అర్థం కాల. అంతేలే, సొంత తల్లిని చెల్లిని బయటకు పంపేశారు, ఇంకా బాబాయ్ కూతురు బాధ ఇంకేం అర్థం చేసుకుంటారు. నిజంగానే ఈ హత్యకి ఎవరికి లింకప్ ఉందో చాలామందికి ఒక విషయం మీద ఒక క్లారిటీ ఉంది. కానీ సాక్ష్యాలు కావాలి కదా, చట్ట ప్రకారం వెళ్ళాలి కదా. సో దాని గురించి ఎంతకాలం ఎవరనేది అరెస్ట్ కాకుండా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఇది చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో ప్రమేయం లేకపోతే ఎప్పటిదాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా తన సొంత బాబాయ్ హత్య కేసులో ఈ కేసు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు? ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది కదా. సో చిన్న తప్పులు చాలు పెద్ద రహస్యాలను బయటపడడానికి. సో అదేవిధంగా సునీత రెడ్డి గారు ఏమంటున్నారంటే, తప్పు చేసిన వాళ్ళేమో హ్యాపీగా తిరుగుతున్నారు, తప్పు చేయాలని మాలాంటి వాళ్ళు ఇక్కడ ఇలా భయంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్ ఏదో ఒక రోజు మా నాన్నగారికి చావుకి కారణమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి ఆవిడ ఇంకా నమ్మకంతో ఉన్నారు. నిజంగానే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరికీ శిక్ష త్వరలోనే పడుద్ది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.